హలో ఫ్రెండ్స్, మనం విశ్వ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే ఆ విశ్వ రహస్యంలో ఒకటి ప్రేమ ఒక తాళం చెవి అని, ఆ తర్వాత కృతజ్ఞత అనేది మరొక తాళం చెవి అని, మన లోపల ఒక లోకం ఉందని, ఆ గొప్ప ఆలోచనలు అనుభూతులు మన లోకంలో నుంచి మనం సృష్టిస్తాము. అది బయట ప్రపంచంలో కనిపిస్తుంది. అదే శక్తినిచ్చే లోకం, సౌందర్యాన్నిచ్చే లోకం, ఆ విశ్వలోకం. ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం అందరం కూడా ఒకే శక్తితో కనెక్ట్ అయి ఉన్నాం. వన్నెస్ అంటారు. విశ్వలోకాలు, సమస్తం, అన్ని గ్రహాలు, ప్రకృతి, పంచభూతాలు, ప్రతి జీవరాశి, ప్రతి రాయి, ప్రతి కొండ, సముద్రాలు, సమస్తం కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. ఆ శక్తి ముఖ్య అంశాలు ఏంటంటే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ మహోన్నతమైన విశ్వశక్తి యొక్క వరాలు మీ అందరికీ అందించాలని, అనంత విశ్వశక్తి మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని, మీ కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మాలని, మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రేమ తాళం చెవి అంటే, మీ జీవితంలో ప్రేమను ఒక అంతిమ శక్తిగా వినియోగించుకోవాలంటే ఎప్పుడూ లేనంతగా ప్రేమను మీరు ప్రదానం చేయాలి. మీ కుటుంబంలో, మీ కొలీగ్స్లో, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేషన్లో, ప్రతి దాంట్లో ఆ జీవితంతో ప్రేమలో పడాలి. అంటే అంత అద్భుతంగా మీరు ఆ ప్రేమను నింపుకున్నప్పుడు దేన్నైనా కోరుకున్న ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తారు. అది సీక్రెట్ అన్నమాట. అప్పుడు మీరు ప్రతిరోజు ప్రేమనే చూడండి, ప్రేమనే వినండి, ఆ ప్రేమనే అంటూ ఆ మాటలతో మంత్రముగ్ధులయ్యేలా మాట్లాడండి. మీ హృదయం అంతటికీ ప్రేమను అనుభూతించినప్పుడు మీరు బయట వస్తువులను అట్రాక్ట్ చేస్తారు. మీరు కోరుకున్న కారు కానీ, మీరు కోరుకున్న జాబుని అటెండ్ చేసి అత్యద్భుతంగా మీ ప్రజెంటేషన్ సమర్పించి దాన్ని ఎలా పొందాలో మీ ప్రేమ శక్తికి, మీరు అంత ఇష్టంగా మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీ శరీరం అంతా పొలకించిపోయి ఆ కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉండటం వల్ల మీకు మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. అక్కడ అత్యద్భుతంగా ప్రజెంటేషన్ చేయగలిగేలాగా అలాంటి క్రియేటివిటీ మైండ్ వస్తుంది. ఈ ప్రేమ భావనకు అసలు హద్దులంటూ ఎలలంటూ ఉండకూడదట. ఆ పరిమితులు అనేవి ఉండకూడదు. అది మీ అంతరంగంలోనే ఉంది. మీరు ప్రేమతోనే తయారు చేయబడ్డారు, ప్రేమతోనే సృష్టించబడ్డారు. ఈ లోకంలో, దివ్యమైన భూమి మీద ఆ తల్లి కడుపున ఆ తల్లి మిమ్మల్ని ప్రేమిస్తేనే, మిమ్మల్ని 9 నెలల పాటు ఎంతో ప్రేమగా తన ఆలోచనలతో నింపుకుని ఇష్టంగా మీకు ఆ జన్మని ఇచ్చిన తర్వాతే ఆ ప్రేమతోనే మీరు జన్మించారని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏ విషయాలను ఇష్టపడతారో, ఏ విషయాలను ప్రేమిస్తారో ఒక్కొక్కటిగా ఆకర్షించడం మొదలు పెడతారు. మీ ఆలోచన ఆ వస్తువు మీదకి వెళ్ళినప్పుడు అది అట్రాక్ట్కి గురవుతుంది. ఎందుకని చెప్పుకున్నాం? ఎనర్జీతో కూడుకుని ఉన్నాము. మనం కూడా, వస్తువు కూడా, సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. మనం అట్రాక్ట్ చేయగానే దాని మీద ఫోకస్ పెడతాం. ఇక్కడ మీ ఆలోచనలను, మీ కోరికలను మార్చుకోవాలన్నా మీలో మంచి ఆలోచనలు, మంచి కోరికలు ఎప్పుడూ ఉండాలి. మీరు ఎక్కువగా ఇష్టపడేటటువంటి, అభిమానించేటటువంటి, ఆరాధించేటటువంటి విషయాలను, ఆ వ్యక్తులను ఒక జాబితా కింద తయారు చేసుకోవాలి. వీలైనంతగా ప్రేమను పంచటమే మీ లక్ష్యంగా ప్రతిరోజు ఉదయం లేవటం కానీ నైట్ వరకు మీరు కొద్ది రోజులు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే కాకుండా, మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని ప్రదర్శించటం, చక్కగా రెడీ అవటం, ఆ ప్రకృతితో సహా ప్రేమని ఎంజాయ్ చేయటం, నీరుని, నిప్పుని, గాలిని, ప్రకృతిలోని ప్రతి మొక్కని, మీరు ఉపయోగించే ప్రతి వస్తువుని, ఈ అందమైన ప్రపంచాన్ని మీ చేతులతో పైకెత్తి ఒక ప్రేమగా మీరు హక్ చేసుకోండి. అంటే అలాంటి హృదయం ఉన్నప్పుడు
పంచభూతాలు, ప్రకృతి, విశ్వలోకాలు, ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరికను నెరవేరుస్తుందంట. అంటే మీరు ప్రేమని ఈ ప్రపంచంలోకి, ఈ ప్రకృతిలోకి వదిలిపెట్టారు. ఆ ప్రేమగా చూస్తున్నారు, ప్రేమగా ఆస్వాదిస్తున్నారు. అటు నుంచి కూడా ఎక్కువ రేట్లు మీకు ప్రేమ అందుతుందని దాని అర్థం. ఇక్కడ మీ చుట్టూ ఉండే అనేక విషయాలలో మీరు మెచ్చుకునేవి, ఇష్టపడేవి గమనించండి. ప్రత్యేకంగా మీరు వీలైనంతగా ప్రేమను పంచటమే ప్రతిరోజు మీ కర్తవ్యంగా పెట్టుకోండి. ఇదే ప్రేమ యొక్క తాళం చెవి. దీన్ని మీరు మీ దగ్గర పెట్టుకున్నప్పుడు, ఆ తాళం చెవి ఓపెన్ చేసినప్పుడు, ఆ ప్రేమ తరంగాలు మీ నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి శక్తి, ప్రతిది కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఎప్పుడు మీ నుంచి అలాంటి స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రపంచంలోకి, ఆ ప్రకృతిలోకి, ఆ విశ్వలోకాలకి, ఆ ముల్లోకాల్లోకి, అనంత విశ్వంలోకి మీరు విడుదల చేస్తున్నప్పుడు మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది. ఆ రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రేమ తాళం చెవి. ఇకపోతే కృతజ్ఞత అనే తాళం చెవి రెండవది. మీలో కృతజ్ఞత భావం కలిగినప్పుడల్లా మీరు ప్రేమను ప్రదానం చేసినట్లే. ఉదయం లేచిన కానించి ప్రతి వస్తువుకి, మీరు ఉపయోగించుకుంటున్న ప్రతి దానికి మీ కింద పనిచేసే వాళ్ళే కాదు, ప్రతి ఎవరైనా సరే చిన్న సహాయం చేసిన 5 సెన్స్ ఫీల్ అవుతూ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ అని చెప్పి ఇష్టంగా రావాలి. పైన ఉట్టిన మాటలు చెబితే అది పని చేయదు. మీరు జీవితంలో పొందిన వాటన్నిటికీ కృతజ్ఞులుగా ఉండండి. గతం తాలూకు కూడా, చిన్ననాటి నుంచి కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కరికి మీరు కృతజ్ఞులుగా ఉండండి. మీరు పొందుతున్న వాటికి కూడా కృతజ్ఞతలుగా ఉండండి. అంటే మీరు కోరుకున్న, మీరు క్రియేషన్ బుక్లో రాసిన ప్రతి కోరిక, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీరు కోరుకునే జాబ్ కావచ్చు, కోరుకునే వెహికల్ కావచ్చు, కోరుకునే కారు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏం ఇష్టపడతారో, దేన్ని కోరుకుంటున్నారో ప్రతి దానికి మీరు ముందుగానే కృతజ్ఞతలతో మొదలు పెట్టాలి, కృతజ్ఞతలు చెప్పాలి. మీరు పొందబోయే వాటికి ఇప్పటికే మీరు పొందిన ఆలోచనతో, కోరికతో కృతజ్ఞులుగా ఉండండి. ఆల్రెడీ అది మీ దగ్గర ఉన్నట్లుగా అనుభూతి చెందాలి. అందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఉదయం బెడ్ మీద నుంచి లేవగానే వెంటనే నాకు కొత్త జీవితం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఆ కృతజ్ఞతతో మీరు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ కృతజ్ఞతలను ఉపయోగించుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. మీ కృతజ్ఞత మీ జీవితంలో ఆనందాన్ని హెచ్చవేస్తుంది. మీకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చేస్తుంది కృతజ్ఞతలు చెప్పడం ద్వారా. ఆ కృతజ్ఞతలు చెడ్డ ఆలోచనలు మీ వైపు రాకుండా, ఏ చెడు ఆరా కూడా మీకు అంటకుండా ఆ పాజిటివ్ ఆరాని పెంచుతుంది. అది ఆరాన్ని పెరిగేలా చేస్తుంది కృతజ్ఞత అనేది. చూడండి, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తారు. అది కూడా సీరియస్గా, చాలా ఇష్టంగా చెప్తారు, పైన చెప్పకూడదు. మనకి ఇక్కడ చాలామంది, ఇది విమర్శ కాదు, మీకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను, నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరిస్తారంటారు. ఇలాంటి చెడ్డ హ్యాబిట్స్ ఉండటం వల్ల చెడు ఆరా పెరిగిపోతుంది. జెన్యూన్గా ఉండటం కుదరట్లేదు. విమర్శించటం, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం, అది అలవాటు అయిపోయినప్పుడు ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుందని శక్తి ఆ వ్యక్తి గ్రహించట్లేదు. ఊరికే ప్రతి దానికి విమర్శించేసేయటం, నోటి మాట, నోటి దురద అంటారు చూసారా, అది చాలా ఎక్కువగా ఉంటుంది అనేక మందిలో. అంటే అవతల వాళ్ళ నుంచి వీళ్ళు ఏదో ఒకటి పొందాలి, అప్పటిదాకా మనశ్శాంతి ఉండదు. ఆ క్యారెక్టర్ అనేది ఆ వ్యక్తి ఆరాను సర్వనాశనం చేస్తుంది అన్నమాట. తొందరగా ఈ లోకంలోంచి తీసుకెళ్ళిపోతుంది ఆ వ్యక్తిని. అలాంటి ఘర్షణపూరితమైన వాతావరణం, నోరిప్పితే అలాంటి మాటలు రావటం, అంతకుమించి వేరే పని పాట లేకపోవటం వల్ల చాలామంది జీవితాల్లో ఆ నెగిటివ్ పెరిగిపోయి లాస్ట్కి ఈ ప్రపంచాన్ని నుంచే విడిచి వెళ్ళిపోయే స్థితికి చేరుకుంటారు. అంటే వాళ్ళు బుద్ధిని మాత్రం మార్చుకోరు. ఇక్కడ అంతగా పెరిగిపోయిందని అర్థం అనమాట నెగిటివ్. ఇలాంటి నెగిటివ్ వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే ఎవరిని మనం ఉద్దేశించి చెప్పట్లేదు ఇక్కడ. ఇది కృతజ్ఞత, ప్రేమ తాళం చెవి, పాజిటివ్ ఆరా కలిగి ఉండటం వల్ల మీరు కోరుకున్న ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తారు, సులభంగా పొందుతారు. మీ జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది, శరీర కాంతి పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బీపీ షుగర్లు రావు, ఎలాంటి అనారోగ్యం రావు, ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు.
అలాంటి విశ్వాసంతో మీరు నింపబడి ఉన్నప్పుడు అలాంటి నెగిటివ్ ఆలోచనలు మీ మైండ్లోకి కృతజ్ఞతల వల్ల రావన్నమాట. కృతజ్ఞత నుంచి జనించే శక్తిని స్వాధీనం చేసుకోవాలంటే కృతజ్ఞత లాభాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, ఆ లాభాలు పాటించాలి. నాకు కృతజ్ఞతలు నేను నింపుకోవటం ద్వారా నాకు వచ్చే లాభాలేంటి? ఆరా పెరుగుతుంది, మాట్లాడే తీరులో ఇష్టం ఉంటుంది, ఎదుటివాళ్ళు హట్ అవరు, ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు, అనంత విశ్వశక్తితో సులభంగా కనెక్ట్ అవుతారు. మీలోని దివ్య శక్తి ద్వారా ప్రతి దాన్ని ప్రపంచంలో దేన్నైనా పొందే హక్కు కలిగి ఉంటారు. ఆ మాటలు అంత మధుర స్వరంగా ఈ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు తిరిగి మీకు ఎన్నో రెట్లు వస్తాయి. అంత విలువైనటువంటి కృతజ్ఞతల్ని మీరు పెంపొందించుకున్నప్పుడు మీ జీవితంలో మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్కి ప్రతి ఉదయాన్నే మీ కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా, ఎలాంటి ఆహారం మీకు అందించినా కృతజ్ఞతలతో మొదలు పెట్టండి. ఆ కుటుంబంలో చాలా శాంతి ఉంటుంది, అనారోగ్య సూచనలు ఉండవు, ప్రేమ పెరుగుతుంది. తద్వారా కుటుంబం ఎప్పుడు కూడా వెలుగులతో నింపబడుతుంది. ఇక్కడ రోజువారీ జీవితంలో ఏ మంచి జరిగినా సరే, ఏ చిన్నదానికైనా సరే మీరు కృతజ్ఞులై ఉంటే, కృతజ్ఞత చెబితే, ఎంత స్వల్ప చిన్న విషయానికైనా సరే థ్యాంక్ యూ చెప్పబడితే ఆ థ్యాంక్ యూ అనేది మీ జీవితంలోకి ఎన్నో కోట్ల రెట్లు మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్న వాటికి అదొక ఎనర్జీని, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. మీరెంత కృతజ్ఞత భావంతో ఉంటే అంత ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట. మీరెంత ప్రేమను ఇస్తే అంత తిరిగి పొందుతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృతజ్ఞత లేదని అప్పుడప్పుడు అంటూ ఉంటాం. నేను అంత చేశాను కానీ ఆ వ్యక్తికి కృతజ్ఞత లేదు అంటారు. అంటే ఆ కృతజ్ఞతకున్న విలువ అప్పుడు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోండి, మీ జీవితంలో ప్రతి క్షణము కూడా కృతజ్ఞతా భావానికి అత్యుత్తమైనటువంటి అవకాశం మీరు కల్పించాలి. అదే మీ ప్రేమను పెంచుతుంది. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి దానికి ఒక మెడిసిన్ లాగా షార్ట్ కట్లో మీకు అది పనిచేస్తుంది. దాని విలువ అంత అమోఘం అన్నమాట. దాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రేమ కృతజ్ఞత భావాన్ని ఉపయోగించుకొని డొనేషన్ అంటే ఇవ్వటం, ముందుగా మనం ఇవ్వటం, ఆ ఇచ్చిపుచ్చుకునేవి, ఆ విశ్వ రహస్యాలు పాటిస్తూ ముందుగా ఆ మనీని ఇతరులకి ఇచ్చేలాగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం కాకుండా ఒక సీక్రెట్ డొనేషన్ చేస్తారు. ప్లస్ ఈ ప్రేమను పంచుతారు, ప్లస్ కృతజ్ఞత భావన కలిగి ఉంటారు, తక్కువ మాట్లాడతారు, అవసరమైతేనే మాట్లాడతారు, అంత సైలెంట్గా ఉంటారు. నిజంగా ప్రేమను పంచితే ప్రపంచాన్ని మర్చిపోయి పంచుతారు. అందువల్ల వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి, అగ్రరాజ్యంగా ఎదుగుతుంటారు. ఆ సీక్రెట్స్ అవే అన్నమాట. అయితే మన లోపల ఒక లోకం ఉంది, అది ఆలోచనల అనుభూతుల లోకం. ఇంకొక శక్తినిచ్చే లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యాత్మకమైన లోకం. అది మన స్థూల దృష్టికి అందకపోయినా అమిత శక్తివంతమైనది ఆ లోకం. అదే మన సబ్ కాన్షియస్ మనసు, అంతులేని మేధస్సు, చిన్న ఇన్నర్ చైల్డ్, అమోఘమైన శక్తి, సోల్, ఇవన్నీ కూడా ఒకటే పేర్లు. అదే మన సబ్ కాన్షియస్ మనసు. జీవితం మీకు ఎప్పుడు వినోదాత్మకంగా ఉండాలంట. చూడండి, ఇంట్లో ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటే ఆ జీవితాలు ఎప్పుడు కూడా ఆ హృదయం అంతా వేదనతో నింపబడి అశాంతి నెలకొంటుంది. అదే మీరు వినోదాత్మకంగా సంతోషంగా ఉంటే ఆ కుటుంబంలో వెళ్ళు విరుస్తాయి, ప్రతీది కూడా మీకు లభిస్తాయి. అంటే అలా ఉన్నప్పుడు మీరు హాయిగా ఉన్నట్లు భావిస్తారు, మంచి విషయాలని పొందుతారు, ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు, ఆరోగ్యాలు మెరుగుపడతాయి, ప్రేమ పెరుగుతుంది వ్యక్తుల మధ్య. మీరు జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే మీ జీవితంలో మీకు అధికారం ఉంది అంటే దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి. అందుకోసం మరి అంతగా సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా చూస్తే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు, ఆ ఫీలింగ్స్ కూడా సరిగ్గా రావు. ప్రేమను వ్యక్తం చేసే ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకోలేకుండా చాలామంది గంభీరంగా ఉంటారు. అంటే ఏదో కోల్పోయినట్టుగా, ఎవరి మీద పగ తీర్చుకోవాలన్నట్లుగా. ఆ ఫేస్లో ఒక చిరునవ్వు ఉండదు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. దాంతో ఎదుటి వాడికి అర్థం కాదు. ఒకే ఫీలింగ్స్ పెడతారు, చాలామంది సీరియస్గా పెడతారు, దానివల్ల కోల్పోతారన్నమాట అన్నీ కూడా. ఒక చిరునవ్వు మీకు ఎన్నిటినో తీసుకొస్తుంది. చెడు భావాల నుంచి, ఆ చెడు ఆలోచనల నుంచి, చెడు ఆరా నుంచి మీ మనసుని
మీరు దూరంగా ఉంచాలి. అది అట్రాక్ట్ చేస్తుంది. మంచి ఆరా కలిగిన విలువైన వ్యక్తులతోనే మీరు సహవాసం చేసినప్పుడు ఆ విధమైన ఆలోచనలే మీకు సబ్కాన్షియస్ మనసు అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏది ఎంచుకుంటారో మీ విజ్ఞతకే మీరు నిర్ణయించుకోవాలని చెప్పి విశ్వం చెప్తుంది. ప్రతి వ్యక్తి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం అంటే ఆరా ఉంటుంది. ఆ దేవుని పటాల బ్యాక్గ్రౌండ్లో చూడండి, పెద్ద ఎత్తున ఆ తల చుట్టూ ఆరా ఉంటుంది. అది పవిత్రమైందనమాట. మనం ఒక రక్షణ వ్యవస్థను కలిగి ఉంటాం. దేశ సరిహద్దుల్లో సోల్జర్స్ ఎలా అయితే మనకు రక్షణగా ఉంటారో, మన తల చుట్టూ ఉండే ఆరా, పాజిటివ్ ఆరా, చెడును రానికుండా ఒక రక్షణ వ్యవస్థగా మనకు ఉంటుందన్నమాట. అది పెరిగేలా చేసుకోవాలి. మీరు ఆ ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిలోని ఆ పువ్వుల వాసన చూడాలి. ఆ ఆరా పెరుగుతుంది. మంచిగా మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, అవసరమైతే మాట్లాడాలి. ఆ మాటల్లో ఫేక్ ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మంచి మాటలే మాట్లాడాలి, ఇతరులకు కూడా మంచే జరగాలి. అలాంటి విలువైన వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు ఆరా పెరుగుతుంది. నటించడం చేయకూడదు, ఫ్రాంక్గా ఉండాలి. ఏది మాట్లాడినా జెన్యూన్గా ఉండాలి. ఇలాంటి చక్కటి క్రమశిక్షణ అలవాటు చేసుకున్నప్పుడు ఆ ప్రకృతిని ప్రేమించిన ఆ ఆకులు తాకుతూ, ఆ పువ్వులు తాకుతూ, ఆ పరిమళాల సుగంధాన్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఆరా పెరుగుతుంది. ఆ సువాసనకి మనలోని ఆ గొప్ప శక్తి ఆరా పెంచుతుంది అనమాట. ఆ పువ్వుల పరిమళాలు, ఆ సీతాకోక చిలుకలు, ఆ చల్ల గాలి, ఆ ఇంద్రధనుసు, ఆ ప్రకృతి సౌందర్యం కూడా మనకి వంత పాడుతుంది, అనుకూలంగా మారిపోతుంది. ఒక అయస్కాంత క్షేత్రంలోని మీరు అన్నిటికీ ఆకర్షిస్తారు. అంత గొప్పగా మీరు ఆరాన్ని పెంచుకున్నప్పుడు అనారోగ్యం అనేది రాదు. ఇంకా మీ చుట్టూ రక్షణ వ్యవస్థ ఉంటుంది. మీ అయస్కాంత క్షేత్రం సానుకూలమైనదో ప్రతికూలమైనదో నిర్ణయించుకునేది మీ ఆలోచనలే. మీ ఆలోచనల ప్రకారమే ఆరా పెరుగుతుంది. ఘర్షణగా ఉండేవాళ్ళలో ఆరా తగ్గిపోయి నెగిటివ్ ఆరా పెరుగుతుంది. చిరునవ్వుతో, చక్కటి సౌందర్యంతో, చూస్తేనే ముద్దుగా అనిపించే వ్యక్తుల్లో చూడముచ్చటగా ఫేస్లో ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా అత్యద్భుతంగా జీవిస్తుంటారు, సౌమ్యులుగా ఉంటారు, ప్రేమను పెంచుకుంటారు. ఈ విధంగా మీ మాటల ద్వారానో, చర్యల ద్వారానో, ఆ భావాల కోరికల ద్వారానో మీరు ప్రేమను ప్రసరిస్తున్నంత కాలం ప్రతిరోజు కూడా మీ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం మరింత ప్రేమను నింపుకుంటుంది, అన్నిటినీ అట్రాక్ట్ చేస్తుంది. మీ క్షేత్రంలో ఎంత ప్రేమ ఉంటే అంతగా మీరు ఆశించిన ప్రతి దాన్ని ఆకర్షిస్తారు. మీరు కోరుకున్న అందమైన ఇల్లు, మీరు కోరుకున్న జాబు, మీరు కోరుకున్న బైకు, మీరు కోరుకున్న కారు, మీరు కోరుకున్న కొత్త లైఫ్, అనారోగ్యం పోయి ఆరోగ్యం, అన్నిటినీ అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడు మీ ఆరాన్ని పెంచుకున్నప్పుడు. మీరు కోరుకున్నది ఎంత పెద్ద విషయమైనా సరే అది చిన్న బిందువుగా మారిపోతుంది ఆరా పెరిగినప్పుడు. అర్థం చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాల్లో విశ్వశక్తి ఆశీర్వాదాలు ఉండాలని నేను ప్రత్యేకంగా